కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సర్కార్ బడులలో విద్యార్థుల ప్రవేశాలను పెంచుకునేందుకు ఉపాధ్యాయులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. సాంకేతిక పరిజ్ఞానంను సద్వినియోగం చేసుకుంటూ సర్కార్ బడుల్లో విద్యార్థుల ప్రవేశాల కోసం ప్రయత్నిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఏఏ వీడియోలతో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చర్యల ప్రమోషన్లు చేస్తున్నారు. ప్రవేశాలను పెంచుకునేందుకు ఉపాధ్యాయులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన వైనంపై ఐఎన్డి న్యూస్ ప్రత్యేక కథనం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రతి సంవత్సరం బడిబాట కార్యక్రమం నిర్వహిస్తుంటారు. గ్రామంలోని విద్యార్థుల ఇంటికి వెళ్లి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల గురించి వివరిస్తుంటారు. అయితే ఈసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు వినూత్నమైన ప్రచారం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వీడియోలు రూపొందించారు. గ్రామానికి సంబంధించిన పాఠశాల వీడియో ఏఏ టెక్నాలజీతో తయారు చేసి సోషల్ మీడియాలను ఉపయోగించి విద్యార్థులు పాఠశాలలో చేరేలా కృషి చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఏఏ వీడియోలతో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరేలా ప్రమోషన్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 3 నుంచి 19 వరకు విద్యార్థులు పాఠశాలలు చేర్పించడానికి బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, నోట్ పుస్తకాలు, డిజిటల్ తరగతులు, ఒత్తిడి మరియు ఎలాంటి ఫీజులు లేవని వివరిస్తూ బ్యాక్గ్రౌండ్ లో పాఠశాల పేరు, తరగతి గదులు, ఇతర కార్యక్రమాల వీడియోలు పొందుపరిచి ఏఏ వీడియోలు రూపొందిస్తున్నారు. పాఠశాల గొప్పతనం చెప్తూ పాఠశాలలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు వీడియోలు చూసి పాఠశాలకు వచ్చేలా కృషి చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం వట్టెంల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సూర్యనారాయణ వినూత్నంగా ఆలోచించారు. ఏఏ సాంకేతిక పరిజ్ఞానంతో వీడియో రూపొందించారు. వట్టెంల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా సూర్యనారాయణ 2018లో వచ్చారు. పాఠశాలకు వచ్చే సమయంలో విద్యార్థుల సంఖ్య 23 మంది ఉన్నారు. పిల్లల సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులతో పలు సమావేశాలు నిర్వహించారు. తెలుగు మాధ్యమం మాత్రమే ఉన్న ఈ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు శ్రీకారం చుట్టారు. దీంతో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూ వచ్చింది. గత విద్యా సంవత్సరంలో 72 మంది విద్యార్థులు ఉన్నారు. వీరి సంఖ్య మరింత పెంచడంపై దృష్టి సారించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులను ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షించాలని ప్రధానోపాధ్యాయుడు ఆలోచన చేశారు. ఏ సాంకేతిక పరిజ్ఞానంతో వీడియో రూపొందించి పాఠశాలలో ఉన్న సదుపాయాలు, విద్యా బోధనపై వీడియోలు చెప్పించారు. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇది స్థానికులతో పాటు ఇతరులను ఆకట్టుకుంటుంది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రధానోపాధ్యాయుడు సూర్యనారాయణ తెలిపారు. తల్లిదండ్రులారా ఆలోచించండి. పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య మీ పిల్లలకు కావాలా? డిజిటల్ విద్యాబోధన మరియు కంప్యూటర్ విద్య ఉచితంగా లభించాలా? అయితే చేర్పించండి మీ పిల్లల్ని మన జెడ్పీహెచ్ఎస్ వట్టెంలలో. ఉత్తమ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో క్రమశిక్షణతో కూడిన మీ పిల్లల సంపూర్ణ వికాసానికి నిలయం మన ప్రభుత్వ బడి. దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతున్న మన జెడ్పీహెచ్ఎస్ వట్టెంలలో ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, కంప్యూటర్ విద్య, తరగతి గదిలో ఐఎఫ్బి టీవీలో ద్వారా డిజిటల్ విద్యాబోధన, ఆటల్లో ప్రత్యేక శిక్షణ, రుచికరమైన మధ్యాహ్నం భోజనం. ప్రతి విద్యార్థికి ఉచిత పుస్తకాలు మరియు 2 జతల యూనిఫామ్లు ప్రభుత్వం ద్వారా అందించబడును. మన పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించారు.